అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. కొలసలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. మన తండ్రి అయిన దేవుడు అదృశ్య స్వరూపి. ఏ మానవుడును ఆయనను చూడలేదు, చూచి బ్రతుకలేడు. దేవుని సర్వ పరిపూర్ణత అనగా ఆయన స్వరూపము, స్వభావము, గుణలక్షణములన్నీ మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు గుప్తములై ఉన్నవి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా ఈ లోకంలో నివసించినప్పుడు తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనుషులు దేవుని మహిమను కనుగొనగలిగారు. ఆమేన్. హల్లెలూయా. అందుకే తండ్రిని మాకు కనబరచము అని ఫిలిప్పు అడిగినప్పుడు నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడని ప్రభు చెప్పారు. అందుచేత మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే తండ్రి అయిన దేవునిని దర్శించగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ఇటువంటి కృప కొరకు మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీకు వందనములు. మీ యందు నిలిచి తండ్రి అయిన దేవుని యందును ఆయన సహవాసమునందును ప్రేమ యందును నిలిచినట్లు అనుగ్రహించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.